Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో అవిటికి సంబంధించినటువంటి ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితే అయినాయి, బట్ మనకి ఇంకా ఎప్పటివరకు రిపోర్టింగ్ చేయవచ్చు. రిపోర్టింగ్ అంటే ఏంటి అసలు, సో అలాగే రిపోర్టింగ్కి మనము ఏదో సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోనికి ఫీ అమౌంట్ కట్టమంటున్నారు. యూనివర్సిటీ ఫీ అనేది ఏంటి, యూనివర్సిటీ ఫీ ఎలా కట్టాలి అనేసి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే తెలుపుతాను. సో అంతకంటే ముందు మన ఛానల్కి అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. సో అండ్ అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే పక్కగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే నోటిఫికేషన్ బార్లోకి వస్తే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ జస్ట్ ఇదివరకే ఒక 10 minutes ముందైతే రిలీజ్ చేసిన అనమాట. సో ఇక్కడ మనకి బీఎస్సీ పారామెడికల్ ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేసి, సో ఇందులోనే మనకి సంబంధించినటువంటి బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ పారామెడికల్ సైన్సెస్గా కంబైన్డ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిన అనమాట. సో మీరు చూపిస్తాను, ఆగండి. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దట్ లింక్ ఏ పీడిఎఫ్ వుడ్ బి డౌన్లోడెడ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ అయితే వస్తుంది. లైక్ ఇట్లా మనకైతే అన్ని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి రిపోర్టింగ్ ఎప్పటివరకు చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి. ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ 4 PM on 8th January 2024. అంటే సో మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విత్ యువర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు అప్లికేషన్ చేసే టైంలో మీరు అప్లోడ్ చేసినారో సో అవన్నిటిని తీసుకొని మీరైతే బిఫోర్ దిస్ మంత్ ఈ జనవరి బిఫోర్ 8th వరకు అయితే మీరైతే వెళ్ళేసి ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను సపరేట్గా మీకైతే లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు అపోలో కాలేజ్లో ఎంతమంది సీట్స్ వచ్చినాయో చూసుకోండి. సో అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి బొలినేని మెడి స్కిల్స్ జెమ్స్ శ్రీకాకుళంలో వచ్చింది. అండ్ అలాగే ఇట్లా కాలేజ్ వైజ్గా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అందరికీ. లైక్ 175 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటాయి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ. సో ఇట్లా మనకైతే కంబైన్డ్గా అన్ని కోర్సెస్కి చూసుకుంటే అన్ని కోర్సెస్కి అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో కేవలం ఎవరికైతే సీట్స్ అయితే వచ్చినాయో వాళ్ళ నేమ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ మీకు పీడిఎఫ్లో వచ్చేసి మీకైతే లైక్ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీ నేమ్ ఆర్ మీ మెరిట్ నెంబర్ కొట్టేస్తే డైరెక్ట్ మీకైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లయితే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్గా అయితే 175 పేజెస్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మీ నేమ్ ఎవరికైతే సీట్ అయితే వచ్చినాయో సో ప్లీజ్ కింద కామెంట్ అయితే చేయండి మాకు సీట్ వచ్చింది అనేసి. సో దట్టు నాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది సీట్ రాలేదు అనేసి. సో ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనమైతే చూసుకున్నట్టయితే లాస్ట్లో చూసుకున్నట్టయితే సో 175 పేజెస్లో చూసుకున్నట్టయితే లాస్ట్ నేమ్ వచ్చేసి కొత్తపల్లి నరసింహ అయితే ఉన్నారు. సో వీళ్ళకి కూడా సీట్ వచ్చిందనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వాళ్ళ మెరిట్ నెంబర్ వచ్చేసి చూస్తే 6646 అనమాట. సో వాళ్ళు ఇక్కడ మీరు ఇన్ కేస్ మీ నేమ్ అయితే ఫైండ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటే కనుక సో మీరైతే తప్పకుండా సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్తో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం మాట్లాడుకుంటే లైక్ అన్న రిపోర్టింగ్ ఏంటి క్లియర్గా అర్థం అవ్వట్లేదు అనుకుంటే సో రిపోర్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరైతే ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో లైక్ ఏమేమి సర్టిఫికేట్స్ అంటే సో 10th మెమో అండ్ ఇంటర్ మెమో ఒరిజినల్స్. సో అండ్ ఇంటర్ యొక్క టీసీ ఏదైతే లాస్ట్ టైం మీరు కంప్లీట్ చేసినారో స్టడీ దానికి సంబంధించినటువంటి టీసీ ఒరిజినల్. అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటామో సో ఆ సర్టిఫికేట్స్. అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ గ్యాప్ ఇన్ కేస్ గ్యాప్ వచ్చి ఉంటే గ్యాప్ సర్టిఫికేట్. అండ్ మీ ఇన్కమ్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇవైతే తీసుకెళ్ళాలన్నమాట, కంపల్సరీగా ఇవైతే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు కనుక కంప్లీట్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అన్న వీడియో చేయవా అని అంటే సో తప్పకుండా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫర్ దట్ మీరైతే కామెంట్ అయితే చేయాలన్నమాట. సో చేయకపోతే నాకు కూడా తెలియదు కదా, సో మీరైతే చేస్తేనే చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక లైక్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి అది కనిపిస్తుంది కదా లింక్ వచ్చేసి. సో ఇక్కడ UGParamedical.ysruhs.com అనేసి. సో ఈ లింక్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను సెకండ్ లింక్. ఆ సెకండ్ లింక్పై క్లిక్ చేసి మీరైతే లైక్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరైతే ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకైతే ఇలాంటి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో విండో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీకు అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అప్లికేషన్ ఐడి, ఇందులో మీ అప్లికేషన్ ఐడి టైప్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి.
ఆ తర్వాత మీరైతే ఏదైతే స్టార్టింగ్లో ఇచ్చినారో ఆ పాస్వర్డ్ అయితే టైప్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు చూడండి. లైక్ ఇక్కడ డోంట్ యూజ్ మొబైల్ ట్యాబ్స్ ఆర్ ఫర్ పేమెంట్, యూజ్ ఓన్లీ ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్టాప్ అనేసి. సో ఇదంతా ఏం పట్టించుకోకండి. సో ఇది ఇట్స్ జస్ట్ రబీష్ థింగ్. సో ఫోన్స్ అయితే యూజ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అయితే ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో వన్స్ ఇవన్నీ ట్యాప్ చేసిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. ఆఫ్టర్ మీకైతే డైరెక్ట్ ఒక పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో పేమెంట్ గేట్వేలో మీరైతే డెబిట్ కార్డ్, యూపీఐ ఉండదు. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ అయితే వస్తుంది. సో నెట్ బ్యాంకింగ్తో అయినా పర్లేదు, డెబిట్ కార్డ్తో అయినా పర్లేదు, మీరైతే పేమెంట్ అయితే చేసేయండి. సో ఎంత పేమెంట్ అయితే డైరెక్ట్గా మీకైతే కట్ అయిపోతుంది. సో దీనికి రిజర్వేషన్స్ ఏం వర్తించవు. సో డైరెక్ట్ మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ 5600 రూపీస్ అయితే కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఈ అమౌంట్ అనేది కట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకైతే లైక్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరైతే సో ఫ్రెండ్స్ అదన్నమాట. సో అలా మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే అది. సో పేమెంట్ అనేది ఈ అలాట్మెంట్ లిస్ట్కి మీరైతే పేమెంట్ అయితే చేసేయాలన్నమాట. సో మీకు ఫర్దర్గా మీకు కనుక మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నాయంటే లైక్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళవచ్చా, సో ఎలా వెళ్ళాలి మరి, సో లైక్ 5600 రూపీస్ పే చేయకుండా డైరెక్ట్ మనము రిపోర్టింగ్ చేయవచ్చా అనేసి మీరు కనుక కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ సీజన్ పై అయితే నేనైతే డిస్కషన్ అయితే మీతో చేస్తాను ఫ్రెండ్స్. సో ఫర్ దట్ ఇప్పటివరకు అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.